ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఐఐటి క్యాంపస్ ని ముట్టడికి ప్రయత్నించిన ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఇటీవల బాసరలో విద్యార్థిని బలవన్మరణం చేసుకున్న ఘటనను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ ఆందోళనలో తమపై దాడి జరిగిందని ఏబీవీపీ విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. అందుకు నిరసనగా ఇవాళ మరోసారి ఐఐటి ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, తెల్లవారుజాము నుంచి బాసర పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులకు సంబంధించి గట్టి బందోబస్తు ఉంది. ఈ రోజు ఏబీవీపీ రాష్ట్ర శాఖ ఐఐటి ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే వివిధ ప్రాంతాలకు సంబంధించిన ఏబీవీపీ స్టూడెంట్స్ అంతా కూడా, కార్యకర్తలంతా ఐఐటి ముట్టడికి బయలుదేరి వస్తున్నారు. అటు బస్ స్టాండ్ లో కావచ్చు, రైల్వే స్టేషన్ లో, ఐఐటి సమీపంలో, ఇంకా ఐఐటికి వెళ్లే దారులు సరౌండింగ్ మొత్తం కూడా పోలీసులు మోహరించున్నారు. ఐఐటి క్యాంపస్ ముందైతే ఏకంగా 3 అంచెల పోలీస్ భద్రత ఉంది. ఎక్కడికక్కడ ఐఐటికి సంబంధించిన కార్యకర్తలను అడ్డుకుంటున్నారు. ఉదయం రైల్వే స్టేషన్ లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి ముదల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. వాస్తవానికి బాసర అమ్మవారి క్షేత్రంలో ఎప్పుడు కూడా ఈ అరెస్టులు లాంటివి పర్వాలు జరగలేదు. కానీ ఈ రోజు తెల్లవారుజాము నుంచే బాసర అమ్మవారి క్షేత్రానికి వచ్చిన కొంతమందిని కూడా ఏబీవీపీ కార్యకర్తలు అని చెప్పేసి పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియా సంబంధించిన ప్రతినిధులు ఆ వీడియోలు తీస్తున్న క్రమంలో పోలీసులు సెల్ ఫోన్ లాక్కొని వాటి అన్నింటినీ కూడా డిలీట్ చేశారు. సో ఉన్నతాధికారులు, జిల్లా ఎస్పీ నుంచి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఐఐటి పరిసరాల్లో ఎవరిని రానివ్వద్దు, ఐఐటిలో పూర్తి స్థాయిలో ఆంక్షలు ఉన్నాయని చెప్పేసి పోలీసులు కరాఖండిగా చెప్తున్నారు. ఒక రకమైన టెన్షన్ వాతావరణం ఉంది. అమ్మవారి భక్తులు ఒక్కసారిగా భయప్రాంతులకు గురైన పరిస్థితి ఉంది పోలీసులకు సంబంధించిన చర్యలతో. గతంలో ఎప్పుడూ లేదు. కార్తీక మాసం జరుగుతుంది. పుణ్యస్నానాల కోసం భక్తులు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న పరిస్థితుల్లో ఒక టెన్షన్ వాతావరణం ఉంది. వాస్తవానికి రీసెంట్ గా జరిగిన ఏబీవీపీ కార్యకర్తల పైన దాడికి నిరసనగా ఇవాళ వాళ్ళు ఐఐటి ముట్టడికి అయితే పిలుపునిచ్చారు. థాంక్యూ ప్రేమ్ సాగర్.